ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మీ కొరకు సిద్ధపరచబడిన వాక్య భాగము రూతు గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనంగా చూసుకున్నట్లయితే, యెహోవా ఈ యవ్వనరాలి వలన నీకు దయచేయు సంతానము నీ కుటుంబము తామారు యోధాకు కలిగిన పెరసు కుటుంబం వల్లే నుండునుగాక అని ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు. అంటే రూతు వలన బోయాజుకు కలిగిన సంతానము ఎలా ఉంటుందంట చెప్తున్నాడు. చూడండి, యెహోవా ఈ యవ్వనరాలి వలన నీకు దయచేయు సంతానము నీ కుటుంబము తామారు యోధాకు కలిగిన కనిన పెరసు కుటుంబం వల్లే ఉండునుగాక ఇది మూలవాక్యము. దీనికి కౌంటర్ పార్ట్గా మనంగా చూసుకున్నట్లయితే ఆదికాండము 38వ అధ్యాయము 26వ వచనంగా చూసుకున్నట్లయితే, ఆదికాండము 38వ అధ్యాయము 26వ వచనంగా చూసుకున్నట్లయితే అక్కడ దేవుడు ఏమని సెలవిస్తున్నాడో చూద్దాం. యూదా వాటిని గుర్తుపట్టి, నేను నా కుమారుడైన షేలాను ఆమెకు ఇవ్వలేదు గనుక ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి మరి ఎప్పుడూ ఆమెను కూడలేదు అని చెప్తున్నాడు. ఇక్కడ యూదా ఏమని ఒప్పుకుంటున్నాడంటే, తామరు నాకన్నా నీతిమంతురాలు అని ఒప్పుకుంటున్నాడు. కానీ రూతు గ్రంథంలో అక్కడ ఉన్న స్త్రీలు ఏమని చెప్తున్నారంటే, బోయాజుతో ఏమని చెప్తున్నారంటే, యెహోవా ఈమె వల్ల నీకు కలుగజేయు సంతానము ఎలా ఉంటుందంట, తామరు యోధాకు కలిగిన సంతానము వలె ఉంటుందని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, యూదా తామరుని ఏమని చెప్తున్నాడు, నీతిమంతురాలు అని చెప్తున్నాడు. ఇక్కడ ప్రజలు ఏమని చెప్తున్నారు, బోయాజుతో అంటే ఏమని చెప్తున్నారు, తామరు యోధాకు కలగజేసిన సంతానం వలె నీ సంతానం ఉంటుంది బోయాజు అని చెప్తున్నాడు. అంటే దాని అర్థమైంది, ఈమె తామరు ఎంత నీతిమంతురాలో ఈమె కూడా అంతే నీతిమంతురాలు అని ఇక్కడ వాళ్ళు చెప్పగానే చెప్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలామంది హిందూ సహోదరులు ఇప్పుడు జరుగుతున్న ట్రెండ్ ఏంటంటే సోషల్ మీడియాలో దేవుడు ఎప్పుడు కూడా ఒక వ్యభిచార కుటుంబాల నుంచే దేవుణ్ణి తీసుకొచ్చారు. అక్కడ యూదా వలన కలిగిన పెరసు జరాఫు సంతానం కలిగింది. యూదా ఆ సంతానం ఎక్కడి నుంచి వచ్చిందంటే తామరు వల్ల వచ్చింది. తామరు ఎవరంటే యూదా కోడలు. ఒక మామ ఒక కోడలు వల్ల సంతానం కలిగితే అది అన్యాయమైన సంతానం కదా అని అక్కడ వాళ్ళు ఇచ్చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ కూడా బోయాజు గురించి రూతు గురించి మాట్లాడతారు. యేసుక్రీస్తు సంతానము, యేసుక్రీస్తు వంశావళి మొత్తము ఒక అక్రమ సంతానం అని ఈనాడు సోషల్ మీడియాలో బాగా ఎక్కువగా ఏం చేస్తున్నారంటే ఒక ప్రోపగండా అనేది తీసుకొస్తున్నారు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు చూసేది ఏంటి మనలో నుంచి అంటే, మనము ఆనాటి దేవుని నియమాలకి ఎంతవరకు దేవునికి విధేయత చూపిస్తున్నాము, మనము దేవుని పట్ల ఎంత విధేయత చూపిస్తున్నాము, ఆ విధేయతను బట్టి దేవుడు మనకి అనుగ్రహించిన దీన్ని గొప్పదనాన్ని చూసుకోవాలి. అంతేగాని అది అక్కడ మనం బైబిల్ ఇక్కడ ఏం చెప్తుందంటే, ప్రతి సంఘటన ఒక చారిత్రక సంఘటనగా నమోదు చేస్తుంది. కానీ మీరు ఇలాగే చేస్తే మీరు దేవుని చేత ఆశీర్వదింపబడతారని కాదు. అక్కడ వాళ్ళు చేసిన పనులు, ఆనాడు తామరు రూతు చేసిన పనులు ఏంటి అంటే, ఆనాటి చట్టాలకి, ఆ సమాజంలో ఉన్న చట్టాలకి అనుగుణంగా దేవుడు వాళ్ళకి అనుగ్రహించిన జ్ఞానాన్ని బట్టి వాళ్ళు నీతిమంతముగా జీవించి వారి యొక్క కుటుంబాలని ఏం చేశారంటే అభివృద్ధి చేశారు.
అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ నేను ముందుగా యూదా తామారు గురించి మాట్లాడి ఆమె ఎందుకు నీతిమంతురాలు అయిందన్న చెప్తాను. అదేవిధంగా రూతు కూడా ఎందుకు నీతిమంతురాలుగా పిలువబడుతుంది ఆనాటి స్త్రీలను బట్టి. స్త్రీలు ఏం చెప్తున్నారంటే బోయాస్తో, ఈమె ఆనాడు తామారు ఎంత నీతిమంతురాలో ఈ రూతు కూడా అంతే నీతిమంతురాలయ్యా బోయాజు. ఈమె యొక్క సంతానము ఆనాడు తామారు యోధాకు కలిగిన సంతానము వలె ఉంటుంది, పెరాహు సంతానము వలె ఉంటుంది అన్ని కితాబు ఇచ్చారనమాట. అంటే వీళ్ళు ఎంత నీతివంతవంతంగా ఉన్నారన్నది మనం చూసుకోవాలి. యాక్చువల్గా ఇక్కడ మనం ముందు ఆదికాండం 38వ అధ్యాయంలో ఏం జరుగుతుందంటే యూదా తామారు గురించి చెప్తారు. యూదా ఏం చేస్తారంటే వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి ఆ కాలం 38వ అధ్యాయం 1వ వచనంలో కానీ చూసుకున్నట్లయితే యూదా తన సహోదరులను విడిచి హీరా అను ఒక అదుల్లామీయుని యొద్ద ఉండుటకు వెళ్ళని. హీరా అంటే ఒక ఊరు, హీరా అనేది ఒక ఊరు. అను ఒక ఊరికి అదుల్లామీయుని యొద్ద ఉండుటకు, అదుల్లామీయుని దగ్గర ఉండటానికి వెళ్ళాడు. అక్కడ ఏం చేశాడంటే షూయా అనే ఒక కనానీరాలుని చేసుకుంటాడు యూదా. ఆ కనానీరాలు వల్ల యూదాకి కలిగిన సంతానం 3: ఏరు, ఓనాను, షేలా. ఏరు, ఓనాను, షేలా అనే ఒక 3 పిల్లలు కలుగుతారు. ఎవరికి? షూయా ద్వారా యూదాకి 3 పిల్లలు కలుగుతారు. కలిగిన తర్వాత ఏం జరుగుతుందంటే ఈ 3 పిల్లల్లో ఫస్ట్ వాడికి తామరు అనే ఒక అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాడు యూదా. అయితే ఇక్కడ యూదాకి మొట్టమొదటి కొడుకు ఎవరంటే ఏరుకి తామర్నిచ్చి చేస్తాడు. ఏరు ఏం చేస్తాడంటే వాడు చేసిన హేయక్రియలను బట్టి యెహోవా దృష్టికి ఆ హేయక్రియలు హేయమైనగా కనపడినవి కాబట్టి ఏం చేస్తాడంటే ఆయన చనిపోతాడు. ఏంటి ఆ హేయక్రియలు అంటే, ఆనాడు కనానీయుల పిల్లల్ని చేసుకోవడానికి ఎవరికి ఇష్టం ఉండేది కాదు. యూదా భార్య ఎవరు? షూయా ఎవరు? కనానీయురాలు. అంటే ఏరు యొక్క తల్లి ఎవరు? కనానీయురాలు. కాబట్టి వీడికి ఎవడి చేష్టలు అబ్బినాయి అంటే షూయా యొక్క చేష్టలు అబ్బినాయి. కనానీయుల యొక్క ఆచార వ్యవహారాలు అనేవి అబ్బి ఏం చేస్తాడంటే కనానీయుల జీవితాన్ని అవలంబించడం మొదలుపెట్టాడు ఈ ఏరు. అంటే ఎవరు? తామారు యొక్క భర్త. అది యెహోవాకి నచ్చలా, దేవునికి నచ్చకపోవటం వల్ల ఏం జరుగుతుందంటే యెహోవా ఆయనకి ఏదో ఒక విధంగా ఏదో ఒక వ్యాధిని కలుగు చేసి చావటానికి గురయ్యాడు, చనిపోతాడనమాట. చనిపోయినప్పుడు ఏం చేయాలి? ఆనాటి చట్టాలు ఏమని చెప్తున్నాయి అంటే ఇక్కడ 2 రకాల ఆనాటి సమాజంలో 2 రకాల వివాహాలు ఉన్నాయి. ఒకటి లిబరేటైజ్డ్ మ్యారేజెస్ అని అంటారు. గోత్ర చట్టం ప్రకారము ఏం చేయాలంటే ఎవరైతే చనిపోతారో ఆ చనిపోయిన యొక్క వ్యక్తి యొక్క పేరుని ఆ సమాజంలో నుంచి తీసివేయడానికి వీలు లేదు. కాబట్టి ఆ చనిపోయిన యొక్క వ్యక్తికి తమ్ముడు కాని ఉంటే ఆ తమ్ముడు ఏం చేయాలంటే అన్న యొక్క భార్యను చేసుకోవాలి. అది వాళ్ళ చట్టం. ఇది ఆనాటి చట్టం. ఈనాటి చట్టాల ప్రకారం చూస్తే మనకి తప్పుగా అనిపించవచ్చేమో కానీ, అంటే ఆ వదిన తల్లి లాంటిది, అమ్మ లాంటిది, ఈ మాటలు మనం ఏడు చెప్పుకోవడానికి బాగుంటాయి. కానీ ఆనాటి చట్టము ఏం చెప్తుందంటే చనిపోయిన యొక్క వ్యక్తి యొక్క పేరుని సమాజంలో నుంచి కొట్టివేయబడడానికి వీలు లేదు. నేను చెప్పలేదు ఈ మాట, ఎవరు చెప్తున్నారు చూడండి. ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయము 5 నుంచి 10 వచనాలు కానీ చూసుకున్నట్లయితే మీకు అక్కడ చెప్తారు. ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయం 5 నుంచి 10 వచనాలు. సహోదరులు కూడి నివసించుచుండగా వారిలో ఒకడు సంతానము లేక చనిపోయిన ఎడల చనిపోయిన వాని భార్య అన్యుని పెళ్లి చేసుకొనకూడదు. ఆమె పెనిమిటి సహోదరుడు ఆమెని
యొద్దకు పోయి ఆమెను పెళ్లి చేసుకొని తన సహోదరునికి మారుగా ఆమె ఎడల తన భర్త ధర్మమును జరిపింపవలెను. చనిపోయిన సహోదరుని పేరు ఇజ్రాయెల్లో నుండి తుడిచివేయబడకుండానున్నట్లు ఆమె కను జ్యేష్ఠ కుమారుడు చనిపోయిన వారి సహోదరునికి వారసుగా ఉన్నాడు. ఇది సంగతి. అదే మనమైతే వదిన చేసుకునేదిరా తల్లితో సమానం. వాస్తవే, అది ఇక్కడ సమాజాన్ని బట్టి, ఇక్కడ ఆచార వ్యవహారాలను బట్టి మనకు అట్టుంటుందేమో. ఒకవేళ అదే అమ్మాయి ఒకవేళ మరిది చేసుకోలేదు అనుకున్నాను, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, ఆనాటి ఆచారాల ప్రకారం వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు ఏం జరుగుతుంది, అదే అమ్మాయి అన్యుని వేరే ఒకరిని చేసుకుంది, ఆ ఇంటి వ్యక్తిని కాకుండా వేరే ఒక వ్యక్తిని చేసుకుంది అనుకోండి. అప్పుడు చేసుకున్నప్పుడు ఆమెకి కలిగే సంతానము వీళ్ళకి సంబంధించిన వాళ్ళు అవుతారా? అవరు. అప్పుడు ఈడేమవుతాడు, వీడి పేరేమవుతుంది, సమాజంలో నుంచి వచ్చిపోయాడు. ఇప్పుడు నేనున్నాను. ఎందుకు అందరూ మగపిల్లలే కావాలనుకుంటారు అంటే, వాడి వంశాన్ని నిలబెట్టడం, వాడి గోత్రాన్ని నిలబెట్టాలంటే జ్యేష్ఠపుత్రుడు కావాలి. ఈడెవడురా, ఫలానా వ్యక్తికి సంబంధించిన కొడుకు అంటే నిలబడినట్టేనే వాడి పేరు. అంతే. ఆ విధంగా సమాజంలో నుంచి వారి పేరు కొట్టివేయబడకూడదు. యోధా ఎప్పుడు వ్యక్తి క్రీస్తుకు పూర్వం దాదాపుగా 1210 సంవత్సరాల పైన క్రీస్తుకు పూర్వం. అప్పటి యోధాని ఇప్పుడు మనం ఎందుకు గుర్తుపెట్టుకుంటున్నాము అంటే, ఆయన వంశాన్ని ఆయన నిలబెట్టుకుంటూ వచ్చారు ఆయన వారసులు. యూదా సమాజంలో నుంచి ఆయన పేరు కొట్టివేయబడలేదు. ఇజ్రాయేల్ సమాజంలో నుంచి ఆయన పేరుని కొట్టివేయబడకుండా వంశం అనేది నిలబెట్టుకుంటూ వచ్చింది. అది సంగతి. ఆనాటి ఈ విషయాలను ఏమంటారంటే గోత్ర చట్టాలు అంటారు. గోత్ర చట్టం ప్రకారం ఏం చెప్తాడంటే, చూడండి, గోత్రం యొక్క రక్తం ఎప్పుడు కూడా పవిత్రంగా ఉండాలంట. ఫస్ట్ది గోత్ర చట్టంలో. రెండోది ఏంటంటే, గోత్రం యొక్క భూమి పరాయి పాలు అవ్వకూడదు. తర్వాత మూడో అంశం ఏంది, గోత్రం యొక్క పేరు భూమి మీద నుంచి తుడిచివేయబడకూడదు. 3 విషయాలు జరుగుతాయి. ఒకటి ఏంటిది, రక్తం ఎప్పుడు పవిత్రంగా ఉండాలి. రెండోది ఏంటిది, భూమి పరాయి పాలు అవ్వకూడదు. ఎవరిదైనా ఒక వ్యక్తికి భూమి కానీ ఉంటే ఆ భూమి పరాయి పాలు అవ్వకూడదు. అంటే ఆ భూమిని వాడికి శాశ్వతంగా వాడికి అప్పచెప్పకూడదు, అమ్మి వేయకూడదు. ఒకవేళ అమ్మినా ఏం చేయాలి అంటే, మళ్ళీ వాడికి తిరిగి వచ్చేటట్టుగా అమ్ముకుంటారు ఆనాటి చట్టాల ప్రకారం. మూడోది ఏంటంటే, భూమి మీద నుంచి వాడి పేరు ఎప్పుడు కూడా తుడిచివేయకూడదు. భూమి మీద నుంచి వాడి పేరు ఎప్పుడు కూడా తుడిచివేయకూడదు. స్టాలిన్ ఉన్నాడంటే స్టాలిన్ యొక్క పేరు అతని సంతానం ద్వారా ఏం చేయాలి, వెళ్ళిపోతూ ఉండాలి, తెలుపబడుతూ ఉండాలి. ఇప్పుడు నా కొడుకు ఉంటే నేను నా కొడుక్కి మా నాన్నగారి పేరు చెప్పాలి, మా నాన్న నాకేం చెప్పాలి, వాళ్ళ నాన్నగారి పేరు చెప్పాలి, వాళ్ళ నాన్న ఏం చేయాలి, వాళ్ళ నాన్నగారి పేరు చెప్పాలి. ఇలా చెప్పుకుంటూ నువ్వు ఫలానా వాళ్ళ కొడుకువి, ఫలానా వంశానికి సంబంధించిన వాడు అని చెప్పుకుంటూ వెళ్ళాలి. ఆ విధంగా ఒక వ్యక్తి యొక్క పేరు భూమి మీద తుడిచివేయబడటానికి ఆ రోజుల్లో ఆస్కారం అనేది లేదు. కాబట్టి ఏం చేస్తున్నారు ఇక్కడ అంటే, ఏరు చనిపోవడానికి గల కారణం ఏంటంటే, ఆనాటి కనానీయుల యొక్క ఆచారాలు ఎంత భయంకరంగా ఉంటాయి కాబట్టి దేవునికి అవి నచ్చలేదు. కాబట్టి అతన్ని మొత్తాడు, చనిపోయాడు. ఏదో ఒక విధంగా ఆయన ఏదో ఒక వ్యాధిని కలుగు చేశాడు అని మనం అనుకోవాలి. దేవుడు వెళ్ళి కత్తితో పొడిచాడు, చంపేశాడని మనం చెప్పుకోకూడదు. కానీ ఆయన చనిపోయేటట్టు చేశాడు. ఈ మాట కూడా నేను చెప్పట్లేదు. ఒకసారి ఎందుకు కనానీయుల యొక్క ఆచారాలని అంత హేయంగా ఉంటాయంటే, ఒకసారి ఏసావు తెలుసా? ఎవరు ఏసావు?
ఏసావు ఎవరు? ఇస్సాకు సహోదరుడు ఎవరు? ఇస్సాకు సహోదరుడు ఎవరు? ఏసావే కదా. ఏసావు ఏం చేస్తాడు? కనానీయుల పిల్లలు చేసుకుంటాడు. చూడండి ఒకసారి ఆదికాండం 26వ అధ్యాయం 34వ వచనం చూడండి. ఏసావు హిత్తీయుడైన బెయేరీ కుమార్తెయగు యాదూతీతును హిత్తీయుడైన ఏ రోజు కుమార్తెయగు బేషేమతును పెళ్లి చేసుకున్నాడు. ఇస్సాకునకును ఇది ఏసావు చేసుకున్న పెళ్ళి తల్లిదండ్రులకి ఏం కలిగజేసిందంట? అంటే ఎందుకు వాళ్ళకి మనోవేదన కలిగింది? కనానీయుల యొక్క ఆచారాలు వాళ్ళకి నచ్చవు. వాళ్ళు అవలంబించే ఆచారాలన్నీ కూడా హేయంగా ఉంటాయి కాబట్టి అవి నచ్చలేదు వాళ్ళకి. అది వాళ్ళకి మనోవేదన కలిగజేసింది. ఇంకా కింద కానీ చూసినట్లయితే నెక్స్ట్ అధ్యాయం కానీ చూసినట్లయితే ఏం 28 చూడండి. ఇస్సాకు యాకోబును పిలిచి, నీవు కనాను కుమార్తెలలో ఎవరెత్తిని వివాహము చేసుకొనకూడదు. 28:1 నీవు లేచి పద్దనరాములో ఉన్న నీ తల్లికి తండ్రి అయిన బెతూయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడు లాబాను కుమార్తెలలో ఒక దానిని వివాహము చేసుకో. అది సంగతి. ఇప్పుడు నేను ఏదైతే గోత్ర చట్టాలని చెప్పానో ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి. ఈ గోత్ర చట్టం అర్థమైతేనే ఆనాడు వాళ్ళు ఎందుకు మేనత్తలను చేసుకున్నారు, దగ్గర బంధువులు చేసుకున్నారు అన్నది తెలుస్తాయి. గోత్ర చట్టంలో మెయిన్ ఏంటంటే రక్తము అపవిత్రంగా కాకూడదు. అనగా వీళ్ళ యొక్క వంశంలోకి వేరొక వంశం యొక్క రక్తం రాకూడదు. నెంబర్ 1. నెంబర్ 2, వాడి పేరుని భూమి మీద నుంచి చెరిపివేయకూడదు. మూడోది ఏంది? వాడి భూమిని ఎవడు కూడా సంపూర్ణంగా ఆక్రమించుకొని ఇది నాది అని చెప్పుకోవడానికి వీల్లేదు. ఈ 3 విషయాలు మనం తెలుసుకోవాలి. అందుట్లో మొట్టమొదటిది ఏంటంటే, నేను ఇప్పుడు ఈ దీనికి సంబంధించి ఈ మెసేజ్కి సంబంధించింది ఏంటంటే, ఎవడి పేరును కూడా భూమి మీద సంపూర్ణంగా చెరిపివేయడానికి వీలు లేదని చెప్పడానికి ఆనాడు తామారు చేసిన గొప్ప పని, నీతివంతమైన పని. ఇది నీతివంతమైన పని చేసింది. ఏం చేయాలి? యూదా ఏం చేయాలి? తామారుకి 2వ కొడుకుని ఇచ్చి చేయాలి. 2వ కొడుకు ఏం చేస్తున్నాడు? మీకు తెలిసినయే, కథ అంతా మీకు తెలిసినయే, ఎప్పుడూ తెలిసినయే. కానీ అందుట్లో ఉన్న మర్మం ఏందో తెలియదు మీకు. ఎవరికి? ఓనానికి ఇచ్చి చేస్తే ఓనాన్ని ఏం చేస్తాడంటే ఆమెతో సహిస్తున్నాడు. ఆమెకి పిల్లలను కలుగు చేస్తే ఈమె ఆయన భార్య అవుతుంది. ఆమె యొక్క వైదివ్యం పోతుంది. వైదివ్యం పోయి అనగా విధవతనం పోయి ఏమవుతుందంటే ఓనానికి భార్య అవుతుంది. ఓనానికి భార్య అవుతుందో పాటు ఏం చేస్తుంది? ఏరు యొక్క సంతానాన్ని ఓనాను ద్వారా నిలబెడుతుంది. ఇది ఓనాన్ని ఏం చేస్తున్నాడు? ఆమె యొక్క గౌరవాన్ని కలుగు చేయట్లేదు, సంతానాన్ని కలుగు చేసి ఆమె యొక్క వైదివ్యాన్ని తుడిచివేయట్లేదు. తుడిచివేయకుండా వైదివ్యాన్ని అలాగే ఉంచుతున్నాడు. ఆమెతో పోతున్నాడు. పోయి ఆమె గౌరవాన్ని మరింతగా తీసివేస్తున్నాడు. ఎప్పుడు వైదివ్యంలోనే ఉంచుతున్నాడు. అది దేవుడికి నచ్చలేదు. ఇక్కడ వాడి యొక్క అసూయ కనిపిస్తుంది. ఓనాని యొక్క అసూయ అనేది కనిపిస్తుంది. నా సంతానము వాడి సంతానం అయింది. ఎవడి సంతానం? అన్న సంతానం అయింది. కాబట్టి నేను ఆడికి నా సంతానాన్ని ఇవ్వను అని మనస్సులో వాడికి ఒక కీడు ఆలోచన అయితే ఉన్నది. ఇట్టి కీడి ఆలోచనలు ఉన్న వాళ్ళని బైబిల్ ఏం చెప్తుందో చూడండి ఒకసారి. యోబు గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం చూడండి. దౌర్భాగ్యమును గురించి ఏడ్చుట వలన మూడులు నశించును. బుద్ధి లేనివాడు అసూయ వలన చచ్చెదరు. అది చాలమ్మ. బుద్ధి లేనివాడు ఏం చేస్తాడు? అసూయ. ఆడికి కలిగిన అసూయ వలన చచ్చెదరని చెప్తున్నాడు.
కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఓనానికి ఎక్కడ సంతానం కలిగిద్దో నా ద్వారా అని ఏం చేశాడు, ఒక అసూయ అయితే వాడిలో ఉండి ఏం చేసిందంటే వాడిని పాపం వైపు నడిపించింది. అందువల్ల తామారుకి రావాల్సిన గౌరవం వాడి ద్వారా రాల. అందువల్ల వాడు చచ్చాడు. ఎవరు? ఓనాను కూడా చచ్చాడు. ఎవరున్నారు? మూడోవాడు పేరేంది? షేలా. అమ్మ షేలా చాలా చిన్నవాడు, వాడు పెద్ద అయిన తర్వాత వాడిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్తే పాపం ఆ వైదివ్యంతోనే విధవరాలుగానే యోధా యొక్క ఇంట్లో నివసిస్తుంది. ఆమెకి గౌరవం లేదు. ఆ రోజుల్లో విధవరాలని వాళ్ళు చాలా హీనంగా చూసేవాళ్ళు. తన భర్త యొక్క సంతానాన్ని నిలబెట్టాలని కృతనిశ్చయంతో ఉంది ఈ తామారు. అందువల్ల యాక్చువల్గా భర్త చనిపోయేంతవరకు ఆ కుటుంబంతో ఎవరికైనా భార్యకి చనిపోయిన తర్వాత ఆమె ఇష్టం ఎలాగైనా బతకవచ్చు. కానీ ఆ పని చేయటం లేదు తామారు. తన యొక్క భర్తని పేరుని ఆనాటి సమాజంలో నిలబెట్టాలనుకుంటుంది తామారు. నిలబెట్టి వంశాన్ని అభివృద్ధి చేయాలనుకుంటుంది. ఆ విషయాన్ని గ్రహించలేకపోతున్నాడు యూదా. సరే పిల్లవాడు పెద్దవాడాడు, షేలా పెద్దవాడాడు, ఆమెనిచ్చి పెళ్లి చేస్తున్నాడు, చేయట్లేదు. ఈ విషయం ఆమెకు అర్థమైంది. ఎవరికి? తామరికి అర్థమైంది. ఇంక తప్పలా. ఆమె యొక్క వంశాన్ని నిలబెట్టాలంటే, ఆమె యొక్క భర్త యొక్క వంశాన్ని నిలబెట్టాలంటే ఇంకా ఆ ఇంటికి ఒకే ఒక్కడున్నాడు, ఆ పెద్దవాడి ద్వారానే వంశాన్ని నిలబెట్టాలనుకొని ఒక నీతివంతమైన చర్యని తీసుకుంది. ఒక డేరెస్ట్ స్టెప్ని తీసుకొని మామ ద్వారా గర్భం దాల్చి ఆమె ఏం చేసిందంటే 2 కుమారుల్ని కన్నది. మామ కూడా ఏం చేస్తున్నాడంటే, రండి, ఇది ఎవరితోనో గర్భం దాల్చింది కాబట్టి తీసుకొచ్చి కాల్చమన్నప్పుడు ఆమె ఏం చేసిందంటే, ఈ గర్భము ఎవరి వల్ల వచ్చిందంటే అని కొన్ని వస్తువులు, ఈ వస్తువులు ఎవరి అయితే ఉన్నాయో ఆ వాడే వాళ్ళని నేను గర్భం దాల్చినప్పుడు ఆ విషయం ఆయనకు అర్థమైంది. ఇన్నాళ్ళు నా కోడలు నా వంశాన్ని నిలబెట్టడానికి, నా కొడుకు యొక్క వంశాన్ని నిలబెట్టడానికి ఇన్నాళ్ళు వెయిట్ చేసింది. ఇంకా నేను ఆమెకి నా కొడుకుని, 3వ కొడుకుని ఇవ్వకపోవటం వల్లనే ఈ కార్యము చేసిందని అతను ఏం చేశాడంటే బాధపడి, ఈమె నాకంటే చాలా నీతిమంతురాలు. చదవండి, ఆదికాండము 38వ అధ్యాయం 26వ వచనంలో చెప్తాడు. ఆదికాండం. యూదా వాటిని గుర్తుపట్టి నేను నా కుమారుడైన షేలాను ఆమెకి ఇవ్వలేదు కనుక ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి మరి ఎప్పుడు ఆమెను చూడలేదు. ఈమె చేసిన కార్యము ఎందుకంటే నా కుమారుని యొక్క వంశాన్ని ఈ భూమి మీద నిలబెట్టాలనుకుంది, నా కుమారుని యొక్క పేరుని ఈ భూమి మీద నిలబెట్టాలనుకుంది అని సిగ్గుపడి ఆయన చేయాల్సిన కార్యము ఆయన చేయకుండా ఆమెకి గౌరవాన్ని దయచేయకుండా తామరికి ఏం చేస్తాడంటే ఆ గౌరవంలోనే బతికేటట్టు చేస్తుంటే ఆమె ఏం చేసిందంటే ఒక డేరింగ్ స్టెప్ అనేది తీసుకొని మామ ద్వారా, ఇంటికి పెద్ద అయిన మామ ద్వారా కుమారుణ్ణి ఏం చేసిందంటే కానీ 2 కుమారులుగా. అంటే అక్కడ వాళ్ళిద్దరూ పెరాహు జెరాహు అనేవాళ్ళు బహుశా ఏమై కమల పిల్లలు అయి ఉండాలి. అది సంగతి. సరే, పెరాసుని కొంది కాబట్టి అక్కడ మామ ద్వారా తామరు ఎలా తీర్పు తీర్చబడింది? మామ ద్వారా నీతిమంతురాలు. ఎందుకు నీతిమంతురాలంటే ఆనాటి చట్టాలు, ఆనాటి సమాజంలో ఉన్న చట్టాలు బట్టి ఏం చేయాలనుకున్నాడే, తన భర్త యొక్క పేరుని భూమి మీద లేకుండా
ఉండకుండా చేసి అలా లేకుండా ఉండకూడదు అనుకోండి. కాబట్టి ఆమె యొక్క భర్త యొక్క పేరుని భూమి మీద ఉండాలనుకొని ఏం చేసిందంటే ఒక నీతివంతమైన చర్యకి పూనుకొని ఆ గర్భం దాల్చి ఏం చేసిందంటే భర్త యొక్క పేరుని భూమి మీద అలాగే నిలబెట్టింది. ఒకవేళ అదే జరగకపోతే ఈనాడు యూదా వంశము యేసుక్రీస్తు వచ్చేవాడేం కాదు, యూదులు ఉండేవాళ్ళేమో కాదు, యూదులు ఉండేవాళ్ళే కాదు, ఒక దేశం ఉండేదే కాదు, ఒక దేశము ఉండేది కాదు. ఈనాటి మనం చూస్తున్న ఇజ్రాయెల్ దేశము ఇప్పుడు నివసిస్తున్న ఆ యూదా పిల్లలే. చూసారా ఎంత గొప్ప చర్య తీసుకోకపోతే, ఆమె ఆనాడు ఆ చర్య తీసుకోకపోతే ఈనాడు యూదా వంశం అనేది, యూదుల దేశం అనేది లేకుండా పోయేది. అందువల్ల ఆమె నీతివంతురాలు. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే అట్టి రీతిగానే అటువంటి నీతివంతమైన ఒక పని చేసింది ఒక ఆమె. ఇది ఒక అత్తకి ఒక కోడలికి ఉన్న అనుబంధం. ఒక అత్తకి తన విధేయతను చూపిన వ్యక్తి కథ. ఒక అత్త ద్వారా ఒక రక్షకుని లోకానికి దయచేసిన వ్యక్తి కథ ఇప్పుడు నేను చెప్పాను. ఒక అత్త చెప్పిన మాటకి విధేయత చూపించి ఏం చేసిందంటే ఒక లోక రక్షకుని అనుగ్రహించిన వంశము ఇది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి రూతు గ్రంథం కానీ వెళ్ళినట్లయితే ఈ రూతు గ్రంథం చూడటానికి 4 అధ్యాయాలే ఉంటాయి, కానీ తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అక్కడ రూతుకి న్యాయాధిపతులు వెళ్తున్న కాలం అది. యెరూషలేములో కరువు వచ్చింది. కరువు వచ్చిన తర్వాత ఆ రూతు యొక్క భర్త ఎలీమెలెకు ఏం చేస్తాడంటే మోయాబు దేశంలో నివసిద్దామని మోయాబు దేశానికి వెళ్తాడు. అక్కడ ఆ రూతుకి ఎంతమంది పిల్లలు అంటే మహలోను 2 పిల్లలు, మహలోము కిల్యాను అనే 2 పిల్లలు కలుగుతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కరువుని తప్పించుకుందామని మోయాబు దేశంకి వెళ్తే మోయాబు దేశంలో ఆమె యొక్క భర్త వ్యాధిగ్రస్తుడై చనిపోతాడు. తర్వాత తన బిడ్డలకి నయోమి ఏం చేస్తుందంటే 2 మోయాబీరాలని పెళ్లి చేస్తుంది. 2 మోయాబీరాలని పెళ్లి చేస్తుంది. ఎవరెవరు? పెద్దవాడు మహలోనికి రూతునిచ్చి పెళ్లి చేస్తుంది. రెండోవాడు కిల్యోనికి ఎవరినిచ్చి చేస్తుందంటే ఓర్ఫానిచ్చిని పెళ్లి చేస్తుంది. పెళ్లి చేస్తే 2 పిల్లలు చనిపోతారు. 2 పిల్లలు చనిపోతారు. ఎవరి? నయోమి యొక్క 2 పిల్లలు చనిపోతారు. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అంటే ఇక్కడ యెరూషలేములో మళ్ళీ కరువు పరిస్థితులన్నీ పోయి అక్కడ జనానికి తిండి దొరుకుతుందని ఈమెకి తెలిసినప్పుడు మళ్ళీ యెరూషలేముకి వెళ్దామని బయలుదేరి వస్తుంది. మళ్ళీ యెరూషలేముకి వెళ్దామనుకున్నప్పుడు ఇప్పుడు ఆమెతో ఎవరున్నారు? మోయాబుకి వెళ్ళేటప్పుడు ఆమెకి భర్త తోడు ఉన్నాడు. మళ్ళీ మోయాబు నుంచి యెరూషలేముకి వెళ్దాం అనుకున్నప్పుడు ఆమె దగ్గర ఎవరున్నారంటే 2 మోయాబీ కుమార్తెలు ఉన్నారు. రూతు ఎవరు? ఓర్ఫా అన్నారు. సరే, ఇప్పుడు ఏం చేయాలేమా వాళ్ళతో? కుమారులు అయితే ఏదైనా చేసుకోవచ్చు. కుమార్తెలు లాంటి కోడళ్ళు 2 కోడళ్ళని తీసుకొని ఏం చేయాలి? ఆమె మగ మనిషి అయితే ఏదో ఒకటి చేద్దును, మగ మనిషి కూడా కాదు. కోడళ్ళని తీసుకొని వెళ్తున్నప్పుడు వెళ్తూ చెప్తుంది ఒక మాట, అమ్మా నేను నీకు లిబరేటస్ మ్యారేజ్ గోత్ర చట్టాల ప్రకారము నాకు ఇంకెవరైనా పిల్లలు ఉంటే వాళ్ళ పిల్లల్ని మీ ఇద్దరికి ఇచ్చి పెళ్లి చేద్దును, కానీ నా దగ్గర పిల్లలు లేరు. కాబట్టి మీరేం చేస్తారు? మీ ఇళ్ళకి వెళ్ళిపోండి, మీ పుట్టింటికి వెళ్ళిపోండి అని చెప్తుంది. అందుట్లో వాళ్ళు పాపం ఒకళ్ళేమో గట్టిగా పట్టుకొని ఏడుస్తారు, ఇంకొకళ్ళేమో ముద్దు పెట్టుకుంటారు. ముద్దు పెట్టుకున్న ఆవిడ ఏం చేస్తుందంటే నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అని చెప్తుంది.
గట్టిగా ఏడ్చిన పిల్ల అంటే ఆవిడ చెప్తుంది, వాళ్ళు మేము వెళ్ళమమ్మా, నువ్వు ఎక్కడుంటే మేము కూడా అక్కడ ఉంటే కాదమ్మా, మీరు కానీ విధవరాలుగా నా దగ్గర ఉంటే విధవరాలుగానే ఉండిపోవాల్సి వస్తుంది, విధవరాలుగానే పోవాల్సి వస్తుంది. కానీ సమాజము మిమ్మల్ని అగౌరవంగా చూస్తూ ఉంటుంది. కాబట్టి నా దగ్గర ఉంటే మీకు అగౌరవం తప్పించి గౌరవం అనేది ఉండదు. నా దగ్గర పిల్లలు లేరు, మీకు గోత్ర చట్టాల ప్రకారము చేయటానికి, లెవరేటేజ్ మ్యారేజ్ చేయటానికి నా దగ్గర పిల్లలు లేరు. అంటే పెద్దోడు చనిపోతే రెండోవాడు ఏం చేయాలి, అన్నయ్య యొక్క భార్యను చేసుకోవాలి, చేసుకోవడానికి కూడా పిల్లలు లేరు. మరి వెళ్ళిపోండి అన్నప్పుడు ఒక ఆమె ఏం చేస్తుందంటే ఏడుస్తుంది, ఏడిసి గట్టిగా హత్తుకొని ఏం చేస్తుందంటే ఆమె బతకడానికి వెళ్ళిపోతుంది మోయాబు దేశంలో వాళ్ళ పుట్టింది. ఇంకొక ఆమె మాత్రం ఆనాడు తామరు అయితే ఏ పని అయితే చేసిందో అదే పనిని చేయడానికి నిర్ణయించుకొని ఆమెతో ఒకటే చెప్పింది, నయోమితో, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నీ బంధువులే నా బంధువులు, నువ్వు ఎక్కడుంటే అక్కడే నేను ఉంటా, నువ్వు ఆకలితో చస్తే నేను ఆకలితో చస్తాను, నాకు మెయిన్ ముఖ్యము నువ్వే, అంటే అర్థం ఏంటంటే ఇక్కడ రెండు విషయాలు అర్థం చేసుకోవాలి. ఆనాడు రూతుకి బాగా ఒక డెసిషన్ అనేది చాలా గట్టిగా తీసుకుంది. ఎటువంటి డెసిషన్ అంటే ఎలాగైనా సరే నయోమి యొక్క ఎలీమెలెకు యొక్క బంధువులు పెళ్లి చేసుకొని ఆమె యొక్క భర్తని మహలోను యొక్క వంశాన్ని నిలబెట్టాలనుకొని గట్టి నిర్ణయం అయితే తీసుకొని అన్నాడు నయోమితో ఆ మాట చెప్పింది. మహలోను పేరు ఈ భూమి మీద చెరిపివేయకూడదు. తామారు కూడా అదే చేసింది. మహలోను వంశాన్ని నిలబెట్టాలనుకొని నేను నీతో పాటు వస్తాను. ఆమె ఊహించుండాలి అన్నీ. ఎవరు? రూతు నయోమి నాకు ఏదో ఒకటి న్యాయం చేస్తుంది, తన బంధువులు నాకు ఇచ్చి పెళ్లి చేస్తుంది, ఆ బంధువు ద్వారా నేను మహలోని యొక్క పేరుని నిలబెట్టాలనుకుంది అని ఏం చేస్తుందంటే రూతుతో పాటు యెరూషలేముకి వెళ్తున్నప్పుడు ఏం చేస్తారంటే ఈమె ఎలీమెలెకు యొక్క భార్య కదా, నయోమి కదా, మోయాబు దేశం వెళ్ళింది కదా, మళ్ళీ వచ్చింది అనేప్పుడు, అయ్యా దేవుడు నా పేరు నయోమి అని పెట్టాడు, నా పేరు నయోమి అనగా మాధుర్యము గలది, నేను మాధుర్యము గలదా అని అనుకున్నాను. కానీ దేవుడు చేసిన క్రియల వల్ల నాకు ఏంటంటే నా పేరుని నేను మారాగా మార్చుకున్నాను. మారా అంటే చేదు. నా జీవితం మొత్తం చేదైపోయింది మోయాబు దేశం వెళ్ళిన తర్వాత. దేవుడు అలా చేశాడు. మరి ఎందుకు చేశాడో నాకు తెలియదు, కానీ నా పేరు మాధుర్యం కాకుండా చేదుగా మారిపోయింది అని వచ్చిన తర్వాత 2వ అధ్యాయంలో ఇక వాళ్ళు స్థితిగతులను చెప్తూ ఉంటాడు. రూతు గ్రంథం దగ్గర ఎవరు రాశారంటే సమూయేలు రాసి ఉంటాడు. అయితే విషయం ఏంటంటే న్యాయాధిపతులకి సమూయేలు గ్రంథానికి మధ్యలో ఉన్నది ఇది. సమూయేలు రాసి ఉంటాడని చాలామంది అనుకుంటారు. సరే, వేరే విషయం నేను చెప్తాను. ఇప్పుడు విషయం ఏంటంటే 2వ అధ్యాయంకి వెళ్ళగానే 2వ అధ్యాయంలో ఏం చెప్తారంటే వాళ్ళు ఇజ్రాయెల్ దేశం వచ్చిన తర్వాత ఏదో చిన్న ఇల్లు ఏదో ఉండాలి, స్థలాలు ఏదో ఉండాలి. అక్కడ బతకడానికి ఏం కావాలి? తిండి కావాల్సి వచ్చినప్పుడు పొలం పనులే వాళ్ళకి ఆధారం. అలాంటి పొలం పనులు చేసుకుంటున్నప్పుడు ఒక పొలంలోకి వెళ్తుంది. ఆ పొలంలోకి వెళ్ళినప్పుడు ఏం చేస్తుందంటే ఆమె యొక్క స్థితిగతులను బట్టి ఎవరు? ఎలీమెలెకు బంధువు అనగా అన్న వరుస తమ్ముడు వరుస అవుతాడు. అన్న వరుస బోయాజు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క స్థితిగతులను బట్టి ఈ అమ్మాయిలు వీళ్ళు వచ్చారు, రూతుని పనికి పంపుతుందన్నమాట. నయోమి అప్పటికి వృద్ధురాలై ఉండాలి, పని చేయగలిగిన కెపాసిటీ లేకపోయి ఉండాలి. కాబట్టి రూతుని ఏం చేస్తుందంటే బోయాజు పొలంలోకి పనికి పంపుతుంది. బోయాజు చాలా గుణవంతుడు అయి ఉండాలి, కాకపోతే ఆయనకి భార్య లేదు, విధవరుడు అనుకుంటున్నాం. మనకు బైబిల్ చెప్పలేదు. బోయాజు భార్య చనిపోయింది,
అని మనకి చెప్పలేరు. విధవరుడు అనుకుంటాను, ఆస్తిపరుడు, కొంచెం స్థితిమంతుడు, పొలాలు ఉన్నాయి, పంటలు బాగా పండిస్తున్నాడు. ఆయన పొలంలోకి రూతు వెళ్ళినప్పుడు ఈమెని ఎవరు ఏమి అనొద్దు, ఆమె చేసే పనులన్నింటిలో మీరు అందరూ ఆమెకు తోడు నీడగా ఉండి ఆమెకి సహాయం చేయండి అని ఆమె ఎడల ప్రేమ చూపిస్తాడు బోయాజు. ఎందుకు? సమీప బంధువు కాబట్టి. ఇదే స్థితి ఇప్పుడు నాటి స్థితులు మనం చూసుకుంటే, ఎవడన్నా పరిస్థితి బాగలేక 2 రోజులు ఇంటికి వచ్చి ఉన్నాడంటే సచ్చాడేవాడు. వెళ్ళిపోయిందాకా వాడి స్థితి బాగలేక ఎవడన్నా బంధువు ఇంటికి వచ్చి 2 రోజులు ఉంటే ఆడి పైన అయిపోయింది. పరిస్థితులు అలా ఉండేలే పాపం, వాళ్ళని కూడా అనుకోవద్దు. వాడి పరిస్థితి బాగలేదు, ఇక్కడ ఇళ్ళ పరిస్థితులు కూడా బాగుండవు. సరే, వాస్తవ విషయాలను బట్టి ఏం జరుగుతుందంటే, ఆనాడు ఏం జరుగుతుందంటే బోయాజు వాళ్ళ యొక్క స్థితిగతులను బట్టి రూతుని ఏమనొద్దు, ఆమె పరిగెరుకుంటే పరిగెరుకొని అని, పంటకు వస్తానంటే పంట నూర్పుతానంటే నూర్పునివ్వండి అని బోయాజు చెప్తాడు. ఇలా వాళ్ళ స్థితిగతులను బట్టి వానికి ఏం అర్థమైందంటే 2 విషయాలు అర్థమవుతాయి. మనం ఇక్కడ బోయాజు గురించి 2 లక్షణాలు మనం తెలుసుకోవాలి. బోయాజుకి ధర్మశాస్త్రం బాగా తెలుసు. బోయాజు ధర్మశాస్త్రాన్ని బట్టి అనుసరించి నడుచుకునే వ్యక్తి అని మనం అర్థం చేసుకోవాలి. ఇది ఎందుకు చెప్తానంటే తర్వాత జరిగే 4వ అధ్యాయంలో జరిగే విషయాలను బట్టి మీకు చెప్తాను. 2వ విషయం, ధర్మశాస్త్రం బాగా తెలుసు, ఆనాటి చట్టాల మీద గౌరవం ఉంది. తర్వాత ఈయన విధవరుడు అని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే జాలి కలిగిన మనిషి, బంధువులు ఎలా ప్రేమ కలిగిన వ్యక్తి అని ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇక మనం ఇక్కడ రూతు మోయాబు దేశం నుంచి ఎందుకు వచ్చింది అన్నది మాత్రం ఆయనకి అర్థమైంది. అవి పనిచేస్తున్న విధానాన్ని బట్టి, నయోమికి రూతుకి మధ్య ఉన్న సంబంధాన్ని బట్టి ఆయనకు ఒక విషయం అర్థమైంది. రూతు కంపల్సరిగా మోయాబు దేశం నుంచి ఇక్కడ ఎందుకు వచ్చింది అని కానీ ఆయనకి ఏమని అర్థం చేసుకున్నాడంటే, కంపల్సరిగా మహలోని యొక్క వంశాన్ని నిలబెట్టడానికి ఇక్కడికి వచ్చింది. యెహోవా రెక్కల కిందకు వచ్చింది. యెహోవా రెక్కల కిందకు వచ్చింది. యెహోవా రెక్కల కింద సాయం పొందడానికి వచ్చింది. అనగా ఇజ్రాయేలు దేశానికి ఎందుకు వచ్చిందంటే, నీ బిడ్డలే నీ జనులే నా జనులు, నీ దేవుడే నా దేవుడే అని ఎందుకు వచ్చిందంటే, నీ బంధువులే నా బంధువులని ఎందుకు అందంటే యెహోవా రెక్కల కిందకి సాయం పొందడానికి వచ్చింది అని ఆయనకి అర్థమైంది. కాబట్టి ఆమెని బంధుత్వాన్ని బట్టి ఆయన అమితంగా ప్రేమించి ఉండవచ్చు. అంటే ఏది తిండి పరంగా సాయం చేస్తున్నాడు. అయితే ఈ విషయము నయోమికి బాగా తెలుసు. ఎవరికి? బోయాజుకి ధర్మశాస్త్రం పరంగా నడుచుకుంటాడు, ఈయన బాగా మంచి వ్యక్తి అని బోయాజుకి అర్థమైంది. ఇప్పుడు నయోమి ఏం చేయాలి? రూతు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఆమె అత్తయ్య నయోమి, నా కుమారి, నీకు మేలు కలిగినట్లు నేను నీ కొరకు విచారింపవలసిన దానని కదా. చాలు అమ్మా, నువ్వు విధవరాలుగా నా బంధువుల మధ్య నా దేశం వచ్చావు, నా బంధువుల దగ్గరికి వచ్చావు. నువ్వు పడుతున్న అవమానాలు, నువ్వు చేస్తున్న ఈ గొడ్డి చాకరీ వెట్టి చాకరీని బట్టి నీకు నేను విశ్రాంతి దయచేయాలి కదా. మరి ఎలా? కొడుకులు లేరు, పెళ్లి చేయడానికి ఆమె దగ్గర కొడుకులు లేరు. మరి ఎలా చేయాలి? విశ్రాంతి కలుగు చేయాలంటే ఎలా కలుగు చేసిద్ది? నువ్వు కూర్చో, నేను వెళ్ళి పని చేస్తానని చెప్తుందా? కాదు. ఆమె దగ్గర వయసు లేదు, పని చేసి ఆమెకి అన్నం పెట్టడానికి ఆమె దగ్గర వయసు లేదు. విశ్రాంతి కలుగు చేయాలంటే నీకు ఒక భర్తని కలుగు చేస్తే ఆ భర్త ద్వారా నీకు వైదివ్యం పోయి ఏం చేస్తుందంటే గౌరవం కలుగుతుంది. ఒకవేళ ఆ భర్త ద్వారా నీకు సంతానము కలిగితే సంతానం వర్ధిల్లుతుంది. అది విశ్రాంతి కలుగజేయటువంటి. మరి పెళ్లి చేయాలంటే కుదరదే. పెళ్లి చేయాలి. ఇప్పుడు ఆమెకి పెళ్లి చేయాలంటే ఆమె దగ్గర కొడుకులు లేరు, 2 కొడుకులు చచ్చిపోయారు. కొడుకులు చచ్చిపోయిన తర్వాత
మరి ఎలా పెళ్లి చేయాలంటే ఆనాడు 2 రకాల మ్యారేజెస్ ఉండేవి. ఒకటి లెవరేటస్ మ్యారేజ్, అనగా అన్న చనిపోతే, అన్నదమ్ముళ్ళు ఎవరో ఒకరు చనిపోతే అన్న కానీ తమ్ముడు కానీ ఏం చేయాలి, ఆ వ్యక్తిని పెళ్లి చేసుకొని ఆ వ్యక్తి అతని ద్వారా అతని యొక్క సంతానాన్ని కలుగు చేయాలి. ఇది ఒకటి. దీన్ని ఏమంటారంటే లెవరేటస్ మ్యారేజ్ అంటారు. రెండో మ్యారేజ్ ఏంటంటే కింగ్స్ రెడీమేడ్ మ్యారేజెస్ అంటారు. విమోచన వివాహాలు అంటారు. విమోచకుడు అంటారు. అంటే విమోచకుడు అంటే ఏంటంటే ఆనాడు ఎవరైనా సరే ఆ ఇజ్రాయెల్ దేశంలో ఎవరైనా సరే ఏంటంటే చనిపోయి విధవరాళ్ళుగా ఉండి వాళ్ళకి ఏమీ లేకపోతే, వాళ్ళ ఆస్తులు కానీ వేరే వాళ్ళ దగ్గర కానీ ఉంటే వాళ్ళన్నిటినీ వాళ్ళ ఆస్తులు కానీ పొలాలు కానీ ఏదైనా సరే ఏం చేయాలంటే విడిపించడానికి ఒకడు ఉంటాడు. బంధువు అయి ఉంటాడు. బంధువు ఎలా అయి ఉండాలి? ఆ వంశానికి సంబంధించిన వాడే అయి ఉండాలి. ఆ బంధువు కూడా ఎలా అయి ఉండాలి? ఆ వంశానికి సంబంధించిన వాడే అయి ఉండాలి. స్థితిమంతుడై ఉండాలి. విడిపించడానికి హృదయం కలిగి ఉండాలి. వాళ్ళ యొక్క బాధల నుంచి, వాళ్ళ యొక్క శోధనల నుంచి, వేదల నుంచి, ఒకవేళ ఆమె యొక్క భర్త కానీ చనిపోతే ఆమెని పెళ్లి చేసుకోవడానికి కూడా ఇష్టపడి ఉండాలి. ఈయనేమంటారంటే విమోచకుడు అంటారు. ఒకటి, భూమిని విడిపించాలి. 2, ఒకవేళ ఆమెకు భర్త లేకపోతే భర్త స్థానంలో ఈయన వెళ్ళాలి. ఒక ఆస్తులు కానీ పొలాలు కానీ అమ్మివేసిన ఆస్తులన్నింటినీ ఈయన తీసుకురావాలి. అలాంటి వాళ్ళని ఏమంటారంటే విమోచకుడు అంటారు. ఈ బోయాజు కూడా ఏమైందంటే ఎలీమెలెకు యొక్క బంధువే, అంటే అన్నదమ్ములు వరుస అవుతారు. ఇప్పుడు కానీ మా వాళ్ళు ఉన్నారు, కలికాయలో ఉన్నారు, కొంతమంది జమ్ములపాలెంలో ఉన్నారు, కొంతమంది పెద్ద పూడి ఇట్లాంటి చోట్ల ఉన్నారు. ఎట్టా కాదు, వీళ్ళంతా అంటే అదే వంశానికి సంబంధించిన వాళ్ళు ఉండాలి. స్థితిమంత వాళ్ళకి విడిపించడానికి గల మనసు అనేది ఉండాలన్నమాట. ఇప్పుడు ఏం చేసిందంటే, ఇప్పుడు బోయాజు అనేవాడు నయోమికి ఎలా కనిపించాడంటే ఒక విమోచకుడిగా కనిపించాడు. బోయాజు అనేవాడు నయోమికి ఎలా కనిపించాడు? విమోచకుడిగా కనిపించాడు. కనిపించినైతే రూతుకి సరిపోతాడు అనుకుంది మనసులో. రూతుకి సరిపోతాడు. ఇప్పుడు మాకున్న కష్టాలను బట్టి, అంటే ఆమె అనుకుంటాం, మాకున్న కష్టాలను బట్టి రూతుని పెళ్లి చేసుకొని మా యొక్క ఆస్తిపాస్తులన్నింటినీ విడిపించి రూతుని పెళ్లి చేసుకొని ఆమెకి సంతానం కలుగు చేయడానికి యోగ్యమైన వ్యక్తి అని బోయాజు అని నయోమి నమ్మి ఏం చేసిందంటే ఆయన డైరెక్ట్గా వెళ్ళి అడిగితే ఏమనుకుంటాడో, అని రూతుకి నయోమి అని చెప్తుందమ్మా. బోయాజు పొలంలో పంట నూర్చుతున్నప్పుడు ఏం చేస్తాడంటే పొలం దగ్గరికి వస్తాడు, కళ్ళం దగ్గరికి వస్తాడు. నువ్వేం చేస్తావు అంటే స్నానం చేసుకొని తైలం పూసుకొని మంచి బట్టలు వేసుకొని, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, 1 ఏం చేయాలి? స్నానం చేసి, 2 మంచి బట్టలు వేసుకొని, 3 ఆ సుగంధ ద్రవ్యాలు పూసుకొని వెళ్ళి బోయాజు భోజనం చేసి నంతవరకు ఆయనకి కనిపించబాకు. ఆయన కళ్ళంలో పనుకునేటప్పుడు మంచం దగ్గరికి వెళ్ళి ఆయన యొక్క చెంగు వస్త్రాన్ని తొడల వరకు తీసేయమని చెప్పింది. ఇదన్నీ చట్ట ప్రకారమే జరుగుతున్నాయి. ఆమె ఏదో దాన్ని ఏమంటారు, మాటలు రాసిన కామంతో చేసే పనులు కాదు, కామంతో ఆనాడు చట్టం అన్నమాట. అది చట్ట ప్రకారమే చెప్తున్నాయి. ఎవరికి? నయోమి రూతుకి. పనుకొని ఉంటాడు, మంచం మీద కానీ పనుకొని ఉంటే తొడల పై వరకు ఆయన యొక్క వస్త్రాన్ని తీసేసి కాళ్ళ దగ్గర మాత్రమే పనుకు, ఇంకెక్కడ పనుకోబాకాను. నువ్వు చెప్పినట్టే చేస్తా. నేను వెళ్ళింది బోయాజు కళ్ళం దగ్గర మంచం మీద పనుకున్నప్పుడు తొడల దగ్గర వరకు ఆయన వస్త్రాన్ని పైకి లేపి పాదాల దగ్గర పనుకుంది. అంతే, అంతకు మించి ఏం జరగలేదు. బైబిల్ కూడా ఏం చెప్పట్లేదు. ఇది ఒక
చట్ట ప్రకారం జరిగే చర్య ఆ రోజుల్లో. అప్పుడు బోయాజు ఏం చేస్తాడు, ఎమ్మటిని ఉలిక్కిపడి పైకి లేచి, ఎవరు నువ్వు అంటే, నీ దాసురాలని, నీ కళ్ళంలో పనిచేస్తున్నా, పొలంలో పనిచేస్తున్న దాసురాలని అని చెప్పి ఏం చేసిందో ఒకసారి చూడండి. 3వ అధ్యాయం 9వ వచనం చూడండి. నీవెవరవని అడుగగా ఆమె, నేను రూతు అను నీ దాసురాలని, నీవు నాకు సమీప బంధువుడు గనుక నీ దాసురాలి మీద నీ కొంగు కప్పుము అంది. అంటే కొంగు అంటే ఏంది, ఇప్పుడు ఆయన వస్త్రం ఉంటుంది, వస్త్రానికి పైన ఇంకోటి కోట్లాగా ఏడాక అంగీ ఉంటుంది. ఆ అంగీని తీసి నా మీద కప్పు అని అడిగింది. ఇలా కప్పమంటంలో ఒకే ఒక ఉద్దేశము, నన్ను రక్షించు, విమోచించు, ఈ బాధల నుంచి, ఈ శోధల నుంచి, ఈ వేదనల నుంచి, ఈ వైదవ్యం నుంచి, ఈ పేదరికము నుంచి, ఈ సంతానలేమి నుంచి నన్ను విమోచించు అలా అని అడిగింది. అంటే వస్త్రము తీసి కప్పము అంటే నన్ను వీటి నుంచి విమోచించు అని అడిగింది. నయోమే వెళ్ళి బోయాజుని అడగవచ్చు కదా, రూతుని పెళ్లి చేసుకో అని అడిగితే బోయాజు ఏం ఫీల్ అవుతాడు, అనవసరంగా నేను బంధువుని కాబట్టి నా దగ్గరకు వచ్చి అడుగుతుంది, ఒప్పుకుంటాడో ఒప్పుకోడో అని నయోమి ఆలోచించి ఆనాటి చట్టాల ప్రకారం, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం, సమాజంలో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారము ఈ పని చేయించినప్పుడు బోయాజుకి రూత్ అంటే అమితమైన ప్రేమాభిమానాలు ఉన్నాయి. ఎందుకు అభిమానాలు అంటే ఆమె చాలా నీతిమంతురాలు అని కూడా కింద స్టేట్మెంట్ ఇస్తాడు చూడు. 11వ వచనం 10 చూడండి. అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్క్రియల కంటే, ప్రవర్తన కంటే వెనకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. చూడు, నువ్వు పెళ్ళయింది, భర్త చనిపోయాడు, నువ్వు భర్త చనిపోయిన తర్వాత అంతవరకే మనం భార్య వాడికి బద్దుడు, ఆ కుటుంబానికి బద్దుడై ఉన్నాడు. తర్వాత ఆమెకి భర్త చనిపోయిన తర్వాత బద్దుడుగా ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ నీ దారి నువ్వు చూసుకోలేదు, స్థితిమంతులు చూసుకొని వెళ్ళిపోవాలా, పెళ్ళి చేసుకోవాలా. కానీ నీ అత్త ఎంత వచ్చావు, ఎందుకు వచ్చావు? నీ సత్క్రియలు, నీ ప్రవర్తన ఏందో తెలుసా? నీ భర్త యొక్క వంశాన్ని ఈ సమాజంలో నిలబెట్టాలన్న కోరిక నిన్ను మోయాబు దేశం నుంచి ఇజ్రాయేల్ దేశానికి నడిపించింది. కాబట్టి నీకు కావాల్సినది ఏదైతే కావాల్సిందో చూడండి. కాబట్టి నా కుమారి, భయపడకము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను, నీవు యోగ్యురాలువని నా జనులు ఎరుగుదురు. నువ్వు చాలా యోగ్యురాలు అమ్మా, చిన్నదానివే నా కుమారి. యాక్చువల్గా చేసుకునేవాడు ఏదైనా పిలవద్దు, నా కుమారి, నువ్వు చాలా యోగ్యురాలివి, నీతిమంతురాలివి, నీ కార్యాలను నువ్వు చేసుకోవచ్చు, నీ కుటుంబాన్ని నువ్వు విడిచి వెళ్ళిపోవచ్చు, నీ పుట్టింటికి వెళ్ళిపోవచ్చు. కానీ ఇవేమీ చేయకుండా ఏం చేసావు? నీ అత్తతో పాటు వచ్చావు. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీ దేవుడి రెక్కల కింద నేను విశ్రాంతి పొందుతానని మోయాబు దేశం నుంచి చేరుకొచ్చినప్పుడు నీ క్రియలేంటో నాకు అర్థమైనవి. కాబట్టి నువ్వు చాలా నీతిమంతురాలు అమ్మ. ఈ ఇజ్రాయేల్ సమాజంలో ఈ బెత్లెహేము ఎఫ్రాతాలో ఎలీలేమెకు సంతానాన్ని, వంశాన్ని నిలబెట్టాలని నువ్వు కృతనిశ్చయంతో వచ్చావు. కాబట్టి దాన్ని నేను నీకు నెరవేరుస్తాను. నువ్వు నన్ను విమోచన అడుగుతున్నావు, రక్షణ అడుగుతున్నావు, నన్ను రక్షించని అడుగుతున్నావు. కాబట్టి ఆ రక్షణ నీకు ఖచ్చితంగా దయచేస్తాను. ఎందుకంటే నువ్వు చాలా నీతిమంతురాలు. నీ నీతిని బట్టి, నీ సత్క్రియలను బట్టి నేను నువ్వేదైతే నన్ను అడుగుతున్నావో ఆ అడిగిన దాన్ని నీకు దయచేస్తానని బోయాజు రూతుకి ప్రమాణం చేశాడు.
ప్రమాణం చేస్తే అంతటితో బాగుంది. ప్రదానం కూడా చేసుకున్నాడు. ఎలా ప్రదానం చేసుకున్నాడు చూడండి, ఎలా ప్రదానం చేసుకున్నాడు చూడండి. 14 నుంచి చదువుతుంది, 14 నుంచి చూడండి, 3వ అధ్యాయం 14. కాబట్టి ఆమె ఉదయం వరకు అతని కాళ్ళ యొద్ద పడుకొని అతను ఒకరినొకడు గుర్తించు పాటి వెలుగు రాక ముందే లేచెను. అప్పుడు అతడు ఆ స్త్రీ కళ్ళమున వచ్చిన సంగతి తెలియజేయకూడని చెప్పాను. మరియు అతడు నీవు వేసుకొని దుప్పటి తెచ్చి పట్టుకొనమని చెప్పగా ఆమె దానిని పట్టాను. అతడు 6 కొలల ఎవలను కొలిచి ఆమె బుధం మీద నుంచగా ఆమె పురములోకి వెళ్ళాను. ఏం చేశాడు? నువ్వు ఏదైతే నన్ను రక్షణ అడిగావో అది నీకు ఖచ్చితంగా దయచేస్తానన్న. దయచేయటంతో పాటు ఆమెకు ఇంకో మాట కూడా ఇచ్చాడు, ప్రదానం చేసుకున్నాడు. ఎలా ప్రదానం చేసుకున్నా అంటే ధాన్యాన్ని 6 కొలల ఎవలను ఇచ్చాడు. అంటే గోధుమల్ని ఇటు కొట్టిన తర్వాత ఆ పొట్టు తీసేస్తారు. పొట్టు తీసేసిన తర్వాత వచ్చిన ధాన్యాన్ని ఎవలంటే ఆ ధాన్యాన్ని 6 కొలలను ఇచ్చేసి ఆమెకి పంపించారు. అక్కడ ప్రదానము జరిగిపోయింది. ప్రదానం జరిగితే ఇప్పుడు ఆమె నా భార్య అని చెప్పుకోవడానికి లేదు. పిచ్చి కుక్కలను కొట్టినట్టు కొడతారు. అక్కడ ఎట్ట పడితే అట్ట బిహేవ్ చేయడానికి లేదు. ఊర్లకి గవిని అనే ఒకటి ఉంటుంది, ద్వారం అనే ఒకటి ఉండదు. ఊరు చుట్టూ ఒక గవిని ఉంటుంది, ప్రహరీ ఉంటుంది. ప్రహరీ దగ్గర ఒక ద్వారం ఉంటుంది. ఆ ద్వారం దగ్గర కొంతమంది పెద్దలు ఉంటారు. ఆ పెద్దలు ఏం చేస్తారు అంటే ఆనాటి చట్టాల ప్రకారం నడుచుకోవాలి. అందుట్లో ఊర్లో ఉన్న ప్రజలంతా నేను ప్రదానం చేసుకున్నానని బోయాజు రూతు దగ్గరికి పోయిన నా భార్య అని చెప్పడానికి లేదు. చట్ట ప్రకారం జరిగించాలి. ఆ విషయాన్ని ఎక్కడ చెప్తాడు చూడండి. 17వ వచనం చూడండి. నువ్వు వట్టి చేతులతో నీ అత్త ఇంటికి పోవద్దని చెప్పి అతడు ఈ 6 కొలల ఎవలను నాకు ఇచ్చెను అనెను. అప్పుడు ఆమె అంటే ఎవరు? నయోమి ఏం చెప్తుంది? కుమారి, ఈ సంగతి నేటి దినము వరకు నెరవేర్చితేనే కానీ ఆ మనుషుడు ఊరకుండడు కనుక ఇది ఎలాగూ జరుగునో నీకు తెలియ వరకు ఊరకుండండి. ఇది అసలు నిన్ను ఆయన ఎలా పెళ్లి చేసుకుంటాడో చూస్తూ ఉండు అని చెప్పింది. ఎలా చేయాలి అంటే ఇక్కడ విమోచకులు ఎలా ఉండాలంటే 2 రకాలుగా ఉంది. ఒకటి ఏం చెప్పాను, అదే వంశంలో ఉండాలి. ఇప్పుడు వంశంలో ఉన్నవాడు ఏం చేయాలి? వరుస ఒక ఆర్డర్ ఉంటుందన్నమాట. ఒక ఆర్డర్ ఉంటుంది. ముందు దగ్గరగా అతి సమీప బంధువుడు చేసుకోవాలి. ఫస్ట్ ఎవరు? ఒక తండ్రికి 4 పిల్లలు అయితే పెద్దోడు చనిపోతే రెండోవాడు ఏం చేయాలి? పెళ్లి చేసుకోవాలి. లేదంటే ఆయన ఈ తండ్రి యొక్క సహోదరుని పిల్లలు చేసుకోవచ్చు. లేదు తర్వాత ఇంకపోతే వాళ్ళకి అన్నదమ్ములు వరుస అయ్యే వాళ్ళు చేసుకుంటారు. ఇలా ఆర్డర్ అనమాట. ఆ ఆర్డర్లో బోయాజుకి ముందు ఇంకొక ఆయన ఉన్నాడు. బోయాజుకి ముందు ఒక ఆయన ఉంటాడు. 4వ అధ్యాయం మొత్తం అది. ఆయన నిన్ను ఎలా పెళ్లి చేసుకుంటాడో చూడు అని చెప్తున్నప్పుడు 4వ అధ్యాయంలో బోయాజు చెప్తూ ఉంటాడు అనమాట. బోయాజు ద్వారమున వద్దకు పోయి అక్కడ కూర్చుండగా బోయాజు చెప్పిన బంధువుడు ఆ త్రోవను పోయిచుండెను. అంటే ఏంటి? బోయాజుకు ముందు అర్హుడైన వ్యక్తి ఒకడు ఉన్నాడు. రూతుని పెళ్లి చేసుకోవడానికి అర్హుడైన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయన పోతున్నప్పుడు ఆయన పిలుస్తాడు, అబ్బాయి రాయా అని పిలిచినప్పుడు, నీకు నయోమి తెలుసు కదా? తెలుసు. ఆమె మోయాబు దేశం నుంచి తిరిగి వచ్చింది. ఆమెతో పాటు రూతు అనే ఒక మోయాబిరాలు ఉంది కదా, ఆమె యొక్క కోడలు తెలుసు అయ్యా. మరి ఆ రూతు నయోమి ఏం చేస్తుందంటే ఆమె యొక్క స్థలాలని అన్న పొలాలన్నీ అమ్మేసుకుంటుంది. నువ్వేమైనా తీసుకుంటావా అడుగుతాడు. చూడండి 3వ అధ్యాయం 3వ వచనం చూడండి. అతడు మోయాబు దేశం నుండి తిరిగి వచ్చిన నయోమి మన సహోదరుడైన ఎలీమేలెకు కలిగిన భాగమును అమ్మివేయుచున్నది కనుక చెవులారా వినినట్లు నేను సంగతిని తెలియజేయాలని ఉన్నాను. ఈ పురనివాసుల ఎదుటను నా జనుల పెద్దల ఎదుటను ఆ భూమిని సంపాదించుకొనుము.
ఏమనగా దాన్ని విడిపించుటకు నీవు ఒప్పుకొని నీ ఎడల విడిపింపము, దాన్ని విడిపింపనల్లని ఎడల అది స్పష్టముగా ఆచరి. అర్హుడవు నువ్వే. నయోమి యొక్క కష్టాలని నుంచి నువ్వు విడిపించడానికి అర్హుడవు నువ్వే. కానీ ఇప్పుడు ఏమైంది? ఆ అర్హత నీకు వచ్చింది కాబట్టి ఆమె యొక్క భూమిని విడిపిస్తావా? విడిపించు. విడిపించడమే కాదయ్యా, ఆమె యొక్క కోడలను కూడా వీలుంటే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. చేసుకుంటావా అంటే వాడు ఏమనుకున్నాడంటే కింద ఏం చెప్తాడు, నా ఆస్తి పోయిద్దేమో చూడు అని చెప్తాడు. చూడండి 6వ వచనం చూడండి. ఆ బంధువు, నేను దాన్ని విడిపించుకొనలేను, నా స్వాస్థ్యమును పోగొట్టుకుందినేమో. ఎందుకు అంటే ఒకవేళ ఆ భూమి అంతా విడిపించి దాన్ని సంపాదించుకొని నయోమి యొక్క భూమిని ఎలీలేమెకు యొక్క భూమిని అంతా విడిపించి ఆ రూతుని కానీ నేను చేసుకుంటే ఆ రూతుకి కలిగిన మొదటి సంతానము ఇప్పుడు ఎవరికి వెళ్తుంది? మహలోనికి వెళ్తుంది. ఆస్తి మొత్తం వాడి పేరు వెళ్ళిపోతే నా పరిస్థితి ఏందిరా, నా కుటుంబ పరిస్థితి ఏందిరా అని అడిగాడు. నేను విడిపించను అంటే ఇక మరి ఇప్పుడు నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ ఎవరు? దానికి అర్హుడెవడు? విడిపించడానికి అర్హుడెవడు? బోయాజ్. అప్పుడు బోయాజు ఏం చెప్తాడంటే, మరి దీనికి సిద్ధమేనా? ముందడు ఆయన అడుగుతాడు, దీనికి సిద్ధమేనా అంటే సిద్ధమేనా అంటాడు. చూడండి ఒకసారి 7వ వచనం చూడండి. 7వ వచనంలో ఆ బంధువుని అడుగుతాడు బోయాజు. ఇజ్రాయెల్లో బంధు ధర్మమును గూర్చి కానీ క్రయ విక్రయములు గూర్చి కానీ ప్రతి సంగతిని స్థిరపరచుటకును పూర్వము జరిగిన మర్యాద ఏదనగా ఒకడు తన చెప్పు తీసి తన పొరుగువానికి ఇచ్చుటే. రే నువ్వు ఆమెను పెళ్లి చేసుకోవు, ఆమె యొక్క భూమిని విడిపించను అంటున్నావు, నిజమేనా? నిజమే. మరి ఏందిరా మరి చూపి అన్నాడు. చెప్పు తీసి చూపించాడు. నా వల్ల కాదు, నేను ఆమెను పెళ్లి చేసుకోలేను, ఆమెకి విమోచనని కలుగజేయలేనని చెప్పు చూపించినప్పుడు ఏం జరుగుతుందంటే బోయాజు లైన్లోకి వచ్చేసాడు. అబ్బాయి ఇక నుంచి మహలోను కలిగిన భూమిని, అదేవిధంగా ఎలీలేమెకు భూమిని, తర్వాత మహలోను యొక్క భార్యని చేసుకోవటకు నాకు మాత్రమే అర్హత ఉంది కాబట్టి నేను చేసుకుంటున్నాను అని ఏం చేస్తాడంటే దీనికి మీరు సాక్షులై ఉన్నారని చెప్తాడు. చూడండి 10వ వచనం లాస్ట్లో చూడండి. 10వ వచనం చదివిన, మరియు చనిపోయిన వారి పేట అతని స్వాస్థ్యమును స్థిరపరచినట్లు చనిపోయిన వారి పేరును సహోదరుల నుండి అతని యొక్క స్థలము యొక్క ద్వారముల నుండి కొట్టివేయబడక నుండినట్లు నేను మహలోను భార్య అయిన రూతుని మోయాబిరాలని సంపాదించుకొని పెండ్లి చేసుకొనుచున్నాను. మహలోని పేరును కొట్టివేయబడకున్నట్లు ఆయన యొక్క భూమిని వేరొకడు తీసుకొని అన్యాక్రాంతం కాకుండా ఉండుటకు ఏం చేస్తున్నానంట? మహలోని భార్య అయిన రూతుని నేను పెళ్లి చేసుకున్నాను. తద్వారా ఏమైంది? రూతు యొక్క వైదివ్యం ఏమైంది? అగౌరవం కాస్త ఏమైంది? గౌరవాన్ని కలిగి, అశాంతి కాస్త విశ్రాంతిలోకి వచ్చింది. ఏమంది నయోమి? కుమారి, నేను నీకు ఏం చేయాలనుకుంటున్నాను? విశ్రాంతి కలుగు చేయవలసిన దానిని కదా. ఎలా కలుగు చేసింది? బోయాజునిచ్చి పెళ్లి చేసింది. అంటే ఆ రోజుల్లో వివాహాల ప్రకారం చూస్తే 2 రకాలు. ఒకటి లిబరేటర్స్ మ్యారేజ్, రెండోది విమోచక మ్యారేజ్. విమోచక మ్యారేజ్లు అంటే ఎవడు పడితే వాడు చేసుకోవడానికి లేదు, ఎవడు పడితే వాడు చేసుకోవాలి. చట్టాలు, రూల్స్, రెగ్యులేషన్స్ అన్నీ ఉన్నాయి. ఆ రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారము ఏం చేసిందంటే నయోమి తన కోడలకి ఏం చేసిందంటే బోయాజునిచ్చి పెళ్లి చేసి ఆమె యొక్క అగౌరవాన్ని తీసివేసి గౌరవాన్ని వేసింది. అగౌరవాన్ని తీసేసి గౌరవాన్ని దయచేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందువల్లే మహలోని యొక్క పేరు భూమి మీద కొట్టివేయబడలేదు. ఆనాడు ఏరు యొక్క పేరుని భూమి మీద నుంచి కొట్టివేయబడలేదు తామరు చేత. ఈనాడు రూతు చేత మహలోని యొక్క పేరు కొట్టివేయబడలేదు. ఆనాడు తామరు నీతిమంతురాలైంది, ఈనాడు ఈ రూతు నీతిమంతురాలు. వంశాన్ని నిలబెట్టాలనుకున్నారు, భర్తల యొక్క వంశాలను నిలబెట్టాలనుకున్నప్పుడు ఒక నీతివంతమైన సత్క్రియల చేత వారి వంశాలని, భర్తల యొక్క వంశాలని నిలబెట్టుకున్నారు. విధేయత, అత్తల ఎడల విధేయత.
మామ ఎడల విధేయత, సమాజం పట్ల విధేయత అన్నీ చూపించి ఏం చేశారంటే ఆనాడు తామారు నీతిమంతురాలైంది. అదే విషయాన్ని తన మామ చేత చెప్పించుకుంది. ఈనాడు రూతు ఏం చేసిందంటే నయోమి యొక్క బంధువులని ఏం చేసిందంటే పెళ్లి చేసుకొని రూతుకి అనుగుణంగా, నయోమి యొక్క ఆలోచనలకు అనుగుణంగా బతికి నీతిమంతురాలుగా అనిపించుకుంది. అందువల్లే ఆడవాళ్ళు ఏం చెప్తున్నారు అంటే చూడండి 12వ వచనం చూడండి. 12వ వచనంలో లాస్ట్లో యెహోవా ఈ యవనరాలి వలన నీకు దయచేయు సంతానమును నీ కుటుంబము తామరు యూదాకు కనిన పెరాసు కుటుంబము వలె నుండునుగాక. అది సంగతి. నీతివంతురాలంటే అలా ఉండాలి. నీతిమంతురాలంటే 12 అయిపోయి గంట అయిపోతుంది. ఇంకా 2 నిమిషాల్లో నేను ముగిస్తాను. కొంచెం మీరు చూస్తాను ఎందుకు ఇక్కడ నీతివంతమంత వచ్చిందంటే, ఇక్కడ అలంకరణలు చేసి చాలామంది ఏమనుకున్నారంటే, నేను తర్వాత రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఎందుకు ఇంత చేటుగా అలంకరించుకొని వెళ్ళాల్సిన అవసరం ఏముంది అనిపించింది. మామూలుగా వెళ్ళవచ్చు, స్నానం చేసి కొత్త వస్త్రములు ధరించి అత్తరు పూసుకొని వెళ్ళింది కదా, అంత అవసరం ఏముంది అంటే ఇక్కడ కూడా ఇందాక ఏం చెప్పాను, 3 విషయాలు 4 విషయాలు జరిగాయి. ఒకటి, కొత్త వస్త్రం ధరించుకుంది, అత్తరు పూసుకున్నది. తర్వాత ఇంకేంటిది, మంచి వస్త్రాలు ధరించింది. కళ్ళం దగ్గరికే ఎందుకు వెళ్ళింది? కళ్ళం దగ్గరికి వెళ్ళి ఇంటికి వెళ్ళి అడగొచ్చుగా, కళ్ళం దగ్గరికి ఎందుకు వెళ్ళి అడిగింది? ఇవన్నీ నాకు వచ్చిన ఆలోచనలు అన్నమాట. ఒకటి, అలంకరణ ఎందుకు చేసుకుంది? అలంకరణ అంటే పెద్ద ఆ రోజులు పాపం వాళ్ళ దగ్గర ఏముంటాయి, ఏ రోజు పరిగెరుకుంటే ఆ రోజు ఏం చేయాలి, బువ్వ లేకపోతే లేదు, రొట్టెలు ఉంటే పరిగెరుకొని ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత వాటిని నూర్చుకొని పిండి చేసుకొని రొట్టెలు చేసుకొని వాళ్ళ దగ్గర ఏముంటాయి? పాపం మా అత్త ఏదో పక్కింటి వాళ్ళ దగ్గర అత్త ఏదో తీసుకొని వచ్చి ఉండేది, కాసి నీళ్ళు ఏదో కొత్త వస్త్రం తీసుకొచ్చింది. ఎందుకు ఈ వస్త్రాలన్నీ చేసుకున్నా అంటే, ఒకసారి దావీదు 2 సమూయేలు గ్రంథం చూడండి, 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 20వ వచనం చూడండి. అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానము చేసి తైలము పూసుకొని వేరు వస్త్రములు ధరించి, అది సంగతి. ఎక్కడికి వెళ్ళాడంట? ఇది ఎందుకు, ఈ సిచ్యువేషన్ ఎందుకు జరిగిందంటే, దావీదుకి బేత్షెబాకి కలిగిన కొడుక్కి జబ్బు చేసి 10 రోజులు మంచం మీద ఉంటే దావీదు ఏడుస్తూ ఉంటాడు. అయ్యా అన్నం తినంటే, కాదురా నా బిడ్డ చచ్చిపోయే స్థితిలో ఉన్నాడు అని ఏడుస్తూ ఉంటాడు, దుఃఖదినముల్లో ఉంటాడు. చనిపోయిన తర్వాత ఇంకా ఈ బాధ పోయింది, ఏడ్చే బాధ పోయింది, ఏడవటం మానేశాడు. మానేసి ఏం చేశాడంటే, లేచి ఏం చేశాడంట, ఫస్ట్ స్నానం చేశాడు, తర్వాత తైలం పూసుకున్నాడు, తర్వాత వేరు వస్త్రాలను ధరించాడు. ఇవన్నీ ఎందుకంటే నా యొక్క బాధలన్నీ పోయినాయి, దీంతో పోయినాయి. ఎప్పుడైతే రూతు వెళ్ళి నాకు నీ రక్షణ అనుగ్రహించని అడిగిందో, ఆమె యొక్క బాధలు పోతున్నాయి అన్న సంకేతమే ఈ వస్త్రము, తైలము, స్నానం. వైదివ్యం పోతుంది అని తెలియజేయడానికి సంకేతాలు ఇవి. నూతన వస్త్రము, తర్వాత తైలము, తర్వాత ఇది. అయితే ఇది నిజమేనా అంటే, తామర కూడా ఏం చేసింది చూడండి. ఒకసారి తామర ఏం చేసింది, ఆదికాండము 38వ అధ్యాయం 14-19 వచనాలు చూడండి. 14-19 ఆదికాండం. తామర కూడా ఏం చేసిందంట, వైదవ్య వస్త్రాలు అంటే ఏంది, విధవరాలు వస్త్రాలు తీసివేసింది. ఆమె ఏం చేయాలనుకుంటుంది, తన భర్త యొక్క వంశాన్ని నిలబెట్టాలనుకుంటుంది. మామ ద్వారా ఆప్షన్ ఏంటంటే మామ ద్వారా మాత్రమే జరగాలి ఆ విషయం. కాబట్టి వెళ్ళింది, వైదవ్య వస్త్రాలు తీసేసింది. అంటే రక్షణ కలుగు చేయడానికి సంసిద్ధంగా ఉన్నాడని తెలిసినప్పుడు ఏం చేయాలంటే, తమకు కలిగిన ఈ వైదవ్యాన్ని మొత్తాన్ని విడిచిపెట్టే. తామర కూడా చేసిన పని, ఇక్కడ రూతు చేసిన పని కూడా, వస్త్రాలు తీసివేసి, వైదవ్య వస్త్రాలు తీసి రక్షణ కోరుకు ఆయన దగ్గరికి వెళ్ళి ఏమడిగింది, నీ వస్త్రము
నీ కొంగు నా మీద కప్పుము. అంటే రక్షణ నాకు దయచేయి, నూతన వస్త్రాన్ని దయచేయి, వైదివ్య వస్త్రాన్ని తీసివేసి ఏం చేస్తానంటే వివాహ వస్త్రాన్ని నాకు దయచేయ్యా అని ఒక నీతివంతముగా ఒక క్రియని అయితే చేసింది. ఇది ఒకటి. తర్వాత రెండో విషయం, సుగంధ తైలం ఎందుకు పూసుకుంటారంటే యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనం చూడండి. యెషయా గ్రంథం, సియోనులో దుఃఖించు వారికి ఏంటమ్మా ఉల్లాస వస్త్రములు ధరించి చేయుటకు, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుట. చాలా ఎందుకు వస్తున్నాయి ఇప్పుడు అంటే తైలం ఎందుకు పూసుకుంటా అంటే ఎందుకు పూసుకుంటాను చూడండి. ప్రతిగా ఆనంద తైలము, దుఃఖమునకు ప్రతిగా, దుఃఖమునకు ప్రతిగా. ఇప్పుడు దాకా ఆమె ఉంది, భర్త లేడు, తినడానికి తిండి లేదు, అత్తే సర్వస్వం అనుకొని వచ్చింది, నీతివంతముగా బతకడానికి వచ్చింది. రోజు జీవితంలో దుఃఖ దినాలే. ఈ దుఃఖ దినాల నుంచి ఏం చేస్తుంది? తైలం పూసుకొని ఆనంద భరితంగా మారిపోతాం రూతు. కాబట్టి దేవుని బిడ్డలారా, తైలం పూసుకోవడం యొక్క అర్థమని ప్రసంగి గ్రంథంలో కూడా చెప్తారు. మీ తలకి తైలమును చూడండి, అది కూడా చెప్తాను చూడండి. ప్రసంగి గ్రంథము 9-8 వచనం చూడండి. తలకి తైలాన్ని తగ్గించుకోవద్దని చెప్పి, ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకొనుచు మీ తలకు నూనె తక్కువ చేయొద్దు. నూనె చెప్పమ్మా, తలకు పోసుకొని తర్వాత నూనె పెట్టుకోండి. అదెందుకు? మీకు దుఃఖము పోయి ఆనందాన్ని కలిగజేశారు. చాలామంది ఎరేసుకొని తిరుగుతాడు, జుట్టు మొత్తం తిరగద్దు, నూనె పెట్టుకోండి. అది మీ దుఃఖాన్ని తుడిచివేస్తుందని చెప్తున్నాడు. ఎవరైనా దేవుడు ఎవరిని పంపి అభిషేకించడానికి ఏం ఉపయోగిస్తాడు? తైలం. ఎందుకు? నీ పట్టిన సమస్తాన్ని తీసివేసి, అంటే తైలం ఏం చేస్తుంది? మనకున్న గర్వాన్ని మొత్తాన్ని తీసివేసి, కపటాన్ని మొత్తాన్ని తీసివేసి, మనలో ఉన్న దురాత్మని మొత్తాన్ని ఏం చేస్తుందంటే సప్రెస్ చేస్తుంది. అందువల్ల నూనె పెట్టుకోవడం ఇంపార్టెంట్ అన్న. చాలామంది నూనెలు పెట్టుకోరు, దేవుడు ఒప్పుకోడు, ముందే చెప్తున్నాను. తర్వాత మంచి వస్త్రాలు ఎందుకు ధరించుకోవాల్సి ఉంటుంది? యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం చూడండి. వచనాల్లో మంచి వస్త్రాలు ఎందుకు ధరించుకోవాలన్నది చెప్పు. మరియు నేను నీ వద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు, ప్రాయము నీకు వచ్చి ఉండేను కనుక నీకు అవమానము కలగకుండా నిన్ను పెండ్లి చేసుకొని ఒక నిబంధన చేసుకుంటానికి. అది సంగతి. దేనికంట? దేనిది? వస్త్రాలు దేనికి? నిబంధన చేసుకోవటానికి వస్త్రాలు, నూతన వస్త్రాలు పెడతాం. చాలా ఇక్కడ కూడా ఉంటారు. ఫస్ట్ ఏం పెడతారు? ఒక చీర, ఒక జాకెటు, పూలు ఇవన్నీ ఫస్ట్ ఇస్తారు. దీని అర్థం ఏంటిది? ఒక నిబంధన. మా అబ్బాయిని మీ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయడానికి ఒక నిబంధన. అదే సంగతి. నూతన వస్త్రాలు ఎందుకు ధరింపజేస్తామంటే మనము దేవునితో నిబంధన కలిగి ఉంటానికి, దేవుని యొక్క రక్షణలోకి మనం వెళ్ళటానికి ఏం కావాలంటే వస్త్రాలను ధరింపజేస్తాం. కాబట్టి దేవుని బిడ్డలారా, అక్కడ వస్త్రములు మార్చుకో, వైదివ్య వస్త్రాలను మార్చి బోయాజు యొక్క రక్షణలోకి వెళ్ళటానికి వస్త్రములు మార్చుకున్నాం. తైలం ఎందుకు పూచుకుందంటే తన యొక్క దుఃఖాలను తీసివేసి, బాధలను తీసివేసి బోయాజు యొక్క రక్షణలోకి వెళ్ళడానికి వచ్చింది. లాస్ట్గా కళ్ళము దగ్గరికి ఎందుకు వచ్చింది? కళ్ళము దగ్గరే ఏం జరిగిద్దంటే ప్రతిదీ జరిగిద్ది. కళ్ళం దగ్గర ఏం జరిగింది? ఇదొక తీర్పు స్థలము, శుద్ధీకరణ స్థలము, విమోచన స్థలము, దేవునితో నిబంధన గల స్థలం కళ్ళం అంటే. అందుకు కళ్ళము దగ్గరికి వెళ్ళింది. ఇల్లు దగ్గరికి వెళ్ళి అడగలేదు, కళ్ళము దగ్గరికి వెళ్ళింది. ఏం జరిగి ఉండొచ్చు అంటే ఒకసారి చూడండి. 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము 18-25 వచనాలు, లేకపోతే 2వ దినవృత్తాంతాలు 3వ అధ్యాయము 1వ వచనం.
రెండో దినవృత్తాంతాలు. కళ్ళము దగ్గర, కళ్ళానికి ఇచ్చిన స్థలములో ఏం జరుగుతుందంటే, తరువాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతము మీద దావీదు సిద్ధపరిచిన స్థలమున యెబూసీయుడైన ఓర్నాను కళ్ళమునందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరమును. అది సంగతి. ఇదే విషయాన్ని ఎక్కడ చెప్తాడు అంటే 2 సమూయేలు గ్రంథము 24:18-25 చదవద్దు, టైం అయిపోయింది. కళ్ళములో ఏం చేయబడుతుందంట? యెహోవా మందిరాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. అంటే అక్కడ రూతుకి సంబంధించిన ఒక మందిరం అనేది నిర్మించబడుతుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ తీర్పు జరిగింది. రూతుకి రావాల్సిన తీర్పు వచ్చేసింది. శుద్ధీకరణ జరిగింది, అది జరిగింది. తర్వాత విమోచన అనేది జరిగింది. అన్నిటికన్నా ముఖ్యము ఏంటంటే ఆమె యొక్క శోధన బాధన వేదన నుంచి బోయాజు ఏం కలిగజేశాడంటే రక్షణ కలుగజేశాడు. ఈ కళ్ళం దగ్గర ఎక్కడైతే నీకు రక్షణ కలుగుతుందో అక్కడే ఏమవుతుందంటే దేవుని ఆలయం అనేది నిర్మించింది. కాబట్టి ఇవన్నీ ఎందుకు జరిగిందంటే, వస్త్రాలు ఎందుకు మార్చుకుంది, నూనె ఎందుకు పెడుతుంది, అలంకరణ ఎందుకు జరిగిందంటే ఆనాటి చట్టాలకి అనుకూలంగా, ఆనాటి సమాజపు చట్టాలకి అనుకూలంగా ఏం జరిగిందంటే రూతు ఇవన్నీ చేసి ఒక విమోచనని బోయాజు దగ్గర నుంచి పొందింది. అట్టి విమోచన దేవుడు మీకును మీ కుటుంబాలకి దయచేయండి. ఆమె